ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేష పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే గణపతికి ఉన్నటువంటి 32 అవతార స్వరూపాలలో ఏ అవతార స్వరూపాలను ఈరోజు పూజిస్తే ఎటువంటి శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్ఫటిక గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష పురాణంలో చెప్పారు. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి శుక్రుడు తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. స్ఫటిక గణపతి తెలుపు రంగులో ఉంటాడు. కాబట్టి స్ఫటిక గణపతి ఆరాధన శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ స్ఫటిక గణపతికి సంబంధించిన పూజ వల్ల మహాభారతంలో అర్జునుడు కూడా అద్భుతమైన ఫలితాలు పొందాడని చెప్పడం జరిగింది. మహాభారతాన్ని ప్రమాణంగా తీసుకుంటే అర్జునుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో 27 రోజుల పాటు స్ఫటిక గణపతిని పూజించాడని, అలా స్ఫటిక గణపతిని పూజించటం వల్ల శత్రువుల మీద త్వరగా విజయాన్ని సాధించగలిగాడని చెప్పడం జరిగింది. కాబట్టి శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి స్ఫటిక గణపతిని గృహంలో పూజించాలి. స్ఫటిక గణపతిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే గృహంలో పూజా మందిరంలో స్ఫటిక గణపతిని ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ప్రారంభించి మహాభారతంలో అర్జునుడు ఏ విధంగా చేశాడో అలాగే 27 రోజుల పాటు ప్రతిరోజు స్ఫటిక గణపతిని పూజించండి. గణపతికి ప్రియమైన ఎర్రటి పుష్పాలతో పూజించండి. శుక్రుడికి తెలిపిష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో కూడా పూజించండి. ఇలా 27 రోజులు స్ఫటిక గణపతి పూజ చేయడం ద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ 27 రోజుల పూజ చేసేటప్పుడు అసత్యం ఆడకూడదు. ఎందుకంటే గణేష పురాణంలో ప్రామాణికంగా ఏం చెప్పారంటే స్ఫటిక గణపతి పూజ చేసేటప్పుడు అసత్యం ఆడరాదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 27 రోజులు సాధ్యమైనంత వరకు సత్యాన్నే పలుకుతూ ఉండాలి. దీనివల్ల శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్ఫటిక గణపతి అంటే వినాయకుడిలో ఉన్న స్త్రీ శక్తి స్వరూపం కూడా ఉంటుంది. అందువల్ల శక్తి గణపతికి సంబంధించిన మంత్రం చదివితే చాలా మంచిది. స్ఫటిక గణపతిని పూజించే సమయంలో ఓం హ్రీం గం శక్తి గణపతయే నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ 27 రోజుల పూజ చేయండి. అద్భుతంగా శత్రుబాధల నుంచి బయటపడండి. అలాగే సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి గణపతి 32 స్వరూపాలలో నాట్య గణపతిని పూజిస్తే కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎందుకంటే శుక్రుడు అంటేనే సంగీతము, నాట్యము ఇటువంటి కళలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సంకష్టహర చతుర్థి శుక్రవారం వచ్చింది. శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి కళారంగంలో అద్భుతమైన స్థాయికి చేరాలని భావించేవాళ్ళు, సంగీత రంగంలో నాట్య రంగంలో ఉన్నత స్థాయికి చేరాలని భావించేవాళ్ళు ఈరోజు నాట్య గణపతి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకొని నాట్య గణపతిని పూజించండి. ఒక కల్పవృక్షం కింద గణపతి నాట్య భంగిమలో దర్శనమిస్తూ నాట్య గణపతి రూపంలో ఉంటాడు. నాట్య గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠిస్తూ ఎర్ర మందార పూలతో నృత్య గణపతి చిత్రపటం, నాట్య గణపతి చిత్రపటానికి పూజ చేయండి. ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటంటే ఓం గం గ్లౌం నృత్య గణపతయే నమః ఇది మంత్రం. ఓం గం గ్లౌం నృత్య గణపతయే నమః ఈ మంత్రం చదువుతూ ఎర్రమందాల పూలతో నాట్య గణపతి చిత్రపటం, నృత్య గణపతి చిత్రపటానికి పూజ చేస్తే సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి గణేష పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న, గణపతి 32 అవతార స్వరూపాలు తీసుకున్న శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజించడం ద్వారా, నృత్య గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.